అలోపతి మెడిసిన్కి హోమియోపతి మెడిసిన్కి మధ్యన తేడా అసలు హోమియోపతి మెడిసిన్లోని ఎటువంటి పదార్థాలను యూజ్ చేయడం జరుగుతుంది? కెమికల్ కాంపౌండ్ ఉన్నది ఏమైనా వాడతారా, లేకపోతే నేచురల్గా వాటిని వాడతారా? హోమియోపతిగా పరంగా ఏంటంటే బేసిక్గా మెడిసిన్స్ అనేవి ఇది 6-5 సోర్సెస్ నుంచి తయారు చేస్తారండి. మెజారిటీ ఆఫ్ ద సోర్సెస్ ప్లాంట్ బేస్డ్ ఉంటాయి అండ్ రిమైనింగ్ యానిమల్ నుంచి, కొన్ని హెల్దీ టిష్యూస్ నుంచి, అంటే లైక్ థైరాయిడ్ గ్లాండ్ ఉందనుకోండి, థైరాయిడ్ గ్లాండ్ నుంచి హెల్దీ టిష్యూని కనెక్ట్ చేసి తయారు చేయడము. అండ్ డిసీజ్డ్ ప్రోడక్ట్స్ నుంచి లైక్ క్యాన్సర్ సెల్స్ ఉంటాయి, సో క్యాన్సర్ సెల్స్ నుంచి మెడిసిన్ తయారు చేసి అదే క్యాన్సర్ ఉన్న పేషెంట్స్కి మనం ఇవ్వడము. నెక్స్ట్ ఇంపాంట్రబులియా సోర్స్ అంటారండి. ఆ ఇంపాంట్రబులియా సోర్స్ అంటే ఏమీ కాదు, సపోజ్ ఒక పేషెంట్కి ఎక్స్రే తీశారు, రిపీటెడ్ ఎక్స్రేస్ ఉండేటప్పుడు ఆ పేషెంట్కి ఏంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి ఎక్స్రే ద్వారా. సో అలాంటప్పుడు అంటే ఆ రేస్ ద్వారా వచ్చే రేడియేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే హోమియోలోని ఒక పర్టికులర్ ఏదైతే మెడిసిన్ ఒక మెటీరియల్ తీసుకుంటారో ఆ మెటీరియల్ మీద ఏంటంటే ఈ రేస్ని పంపించి ఉత్తేజపరుస్తారండి ఆ డ్రగ్ని. సో అలా అవ్వడం వల్ల ఏమవుతుందంటే, సో అలాగే ఎక్స్రే అనే డ్రగ్ని ఇన్వైట్ చేస్తారు, దాన్ని ఇంపాంట్రబులియా అంటారు. అలాగే లాట్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. సో ఆ డ్రగ్స్ని ఏంటంటే ఏ పేషెంట్ అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్తో, అంటే ఈ ఎక్స్రే రేస్తో రిపీటెడ్ రేడియేషన్స్తోని సైడ్ ఎఫెక్ట్స్తో వచ్చిన వాళ్ళు ఉంటారో, సో వాళ్ళకి ఈ డ్రగ్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఆ బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేవి పోతాయి అన్నమాట. సో ఇలాగా ఒక 5-6 సోర్సెస్ నుంచి హోమియో డ్రగ్స్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. నార్మల్గా చూసుకున్నట్లయితే కనుక అలోపతిలోని సమ్ పేషెంట్స్లోని ఎక్కడో వింటూ ఉంటాం సైడ్ ఎఫెక్ట్ ఏదో వచ్చిందని. అది ఎక్స్పైరీ డ్రగ్ వల్ల అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ బాడీ దానికి సపోర్ట్ చేయకపోయి ఉండొచ్చు. అయితే ఇలాగా అది హోమియోపతి మెడిసిన్లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? అలోపతిలో ఎక్కడో వస్తుంటాయి, రేర్ కేసెస్లో వింటూ ఉంటాం. బట్ హోమియోపతిలో కూడా ఇట్లాంటిది ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, లేకపోతే కొందరు పేషెంట్లు చెప్తూ ఉంటారు ఈ మెడిసిన్ వాడంగానే మాకు సివియర్గా ఆ డిసీజ్ అనేది ఇంకా ఎక్కువ అయింది అని ఒక ఇది ఉంది, అది